ఐపీఎల్ 2025 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తిరిగి గెలుపు బాట పట్టింది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. 246 పరుగుల భారీ టార్గెట్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంలో స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మది కీలక పాత్ర. అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఉప్పల్ మైదానంలో అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించాడు. అతడి బ్యాటింగ్ దాటికి పంజాబ్ ఫీల్డర్లు కేవలం ప్రేక్షక పాత్రనే పోషించారు. కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 14 ఫోర్లు 10 సిక్సర్లతో 141 పరుగులు చేశాడు. అతడితో పాటు ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్ లాడారు. అద్భుతమైన సెంచరీతో మెరిసిన అభిషేక్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అవి ఏందో చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఇండియన్ ప్లేయర్ గా అభిషేక్ శర్మ రికార్డులకు ఎక్కాడు. ఇంతకు ముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్ లో కేఎల్ రాహుల్ రికార్డును అభిషేక్ శర్మ బ్రేక్ చేశాడు. ఓవరాల్ గా ఈ ఫీట్ సాధించిన 3వ ప్లేయర్ గా అభిషేక్ శర్మ నిలిచాడు. తొలి స్థానంలో విండీస్ వీరుడు ఆర్సీబీ మాజీ ఆటగాడు క్రిస్ గెయిల్ 175 పరుగులు చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. అలాగే ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన 3వ భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో యూసఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి ప్లేస్ లో ప్రియాన్చార్య 38 బంతుల్లో సెంచరీ చేసి ఉన్నాడు. ఇక ఐపీఎల్ లో చేసింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్ గా అభిషేక్ శర్మ రికార్డుకు ఎక్కాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్ తో స్టోయినిస్ ను శర్మ అధిగమించాడు.